నేను చెప్పేది ఏమంటే నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి అంత భయం ఎందుకు అంటే నన్ను చూసి భయపడి ఆరోగ్యంగా క్షీణించుతుందేమన్నా భయమా, లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు. పోలీస్ అధికారుల కన్నా అధికారులు చెప్తే వింటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంట్ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది, నన్ను తీసుకొచ్చినారు, ఇక్కడ పెట్టినారు. రేపు అనేది ఏదో రోజు వస్తుంది, నేను కూడా హైకోర్టుకు పోతా, దానికి ఆర్డర్స్ తీసుకుంటా, ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడిపత్రికి పోతా. అబ్బబ్బంటే 2 నెలలు పట్టచ్చు, నెల పెట్టచ్చు. ఆ రోజు నువ్వు ఏమని అధికారులను తో నన్ను నిలబెట్టగలుగుతావు? నీ శక్తి అవుతుందా అప్పటికల్లా? ఈడేమో పరక్రాలు చేసేది, అక్కడ పోయి చంద్రబాబు లోకేష్ కాళ్ళు పట్టుకునేది. తాడిపత్రి కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే కొట్టకూడదు, ఇట్లా మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారో దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 వాడి కోసం వచ్చినాను.